ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు సంగారెడ్డి జిల్లాలో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. మెదక్ ఎంపీ రఘునందనరావు తన ఎక్స్ అఫీషియో ఓటును బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వేయడంపై ముదిరా సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుమ్మడిదల మండలం బొంతపల్లి చౌరస్తా వద్ద మెదక్ హైదరాబాద్ హైవేపై వారు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బీజేపీ ఎంపీ రఘునందనరావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డితో చేతులు కలిపి ఎక్స్ అఫీషియో ఓటు ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు సహకరించారని ముదిరాజులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ బరిలో ఉన్న నీలం మధుముదిరాజ్ సతీమణి నీలం కవితను ఓడించేందుకే ఈ కుట్ర పన్నారని వారు మండిపడ్డారు. ఒక బీసీ బిడ్డ చైర్మన్ పదవి చేపట్టడం ఇష్టం లేకని రెడ్డి వేలమ కులాలకు చెందిన నేతలు ఏకమయ్యారని విమర్శించారు. ఎంపీ రఘునందనరావుకు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. హైవేపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గుమ్మడిదల పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారుల నుంచి దిష్టిబొమ్మను లాక్కుని వారిని చెల్లాచెదరు చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ పోలీసులు గొడవను సద్దుమణిగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. బీఆర్ఎస్కి సపోర్ట్ చేసినని చెప్పడం జరిగింది. అందుకని మేము దీన్ని ఖండిస్తూ ఈరోజు ముదిరాజ్ జాతి ముద్దుబిడ్డ కవితక్క గారికి నేను డైరెక్ట్గా చైర్మన్ రావద్దని చెప్పేసి మాట్లాడి ఆయన బీజేపీ సిద్ధాంతం వదిలేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన సిగ్గుదాపులందరి బొమ్మ కలవడం జరుగుతుంది. ఎందుకంటే తను ఓటేళ్లలో తన పార్టీకి వేసుకుంటే మేము అనుకోవచ్చు. కానీ ఒక బీసీ బిడ్డ ముదిరాజ్ బిడ్డ నీలం కవితక్క గారు చైర్మన్ కావాల్సిన ఉద్దేశంతోనే నేను ఓటేసిన అని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఆయన బీజేపీ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం బీసీలందరం కూడా. ఎందుకంటే ఇటువంటి తెలంగాణ చేస్తున్న నాయకులు, పేదలు చెప్పుకున్న నాయకులు, ఈ విధంగా బీసీలో మోసం చేసే నాయకులు వెంటనే సస్పెండ్ చేయాలని బీజేపీ పార్టీ చేస్తున్నాం. ఈ యొక్క ఆనంద గారికి తెలంగాణలో యావత్తున్న బీసీ సంఘాలు మరియు ముద్రా సంఘ ఆధ్వర్యంలో ఇదేను కంపల్సరీగా డిస్పోజల్ జరుగుతుంది. ఎక్కడ వచ్చినా అడ్డుకుంటాం. రఘునందన్ 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 బీసీ దాయి